నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. నేడు నది పునరుజ్జీవ ప్రాజెక్టు సందర్శన, పారిశ్రామికవేత్తలతో భేటీ. త్వరలో గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల నియామకం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పక్కాగా జరగాలన్న పొంగులేటి. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 2 మృతి, 5గురికి గాయాలు. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసుపై నేడు కోర్టు తీర్పు. మిగతా నిందితుల్ని వదిలేశారని బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణ. హమాస్తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం. రేపటి నుంచి ఒప్పందం అమలయ్యే అవకాశాలు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుంది. ఇవాళ రేపు రాష్ట్ర బృందం సింగపూర్లో ఉండనుంది. నది పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించడంతో పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో ముఖ్యమంత్రి బృందం కీలక సదస్సులు, చర్చల్లో పాల్గొననుంది. తెలంగాణ రైజింగ్ టీం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. శుక్రవారం ఉదయం చాంగి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, మంత్రి, ఉన్నతాధికారులకు సింగపూర్లోని ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. తొలి రోజున సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమైన రేవంత్ రెడ్డి ఫలవంతమైన చర్చలతో విదేశీ పర్యటన ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, నదుల పునరుజ్జీవనం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ది, ఐటీ పార్కుల అభివృద్ది అంశాలపై చర్చలు జరిపారు. విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాల్ని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. సింగపూర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈని సందర్శించారు. ఐటీఈలో సదుపాయాలు, కోర్సులు, శిక్షణా తీరును పరిశీలించారు. అందులో శిక్షణ ఇస్తున్న 20 రంగాలకు చెందిన నిపుణులు, కళాశాల సిబ్బందితో చర్చించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించారని సింగపూర్ ఐటీఈ అధికారుల్ని కోరారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలు, ప్రవేశపెట్టిన కోర్సుల్ని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యాభివృద్ది శిక్షణలో పరస్పర సహకారానికి సింగపూర్ ఐటీఈ సంసిద్దత వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్దిలో కలిసి పనిచేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకాడమిక్ డైరెక్టర్ పర్వేందర్ సింగ్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాల్ని ఉపయోగించుకోవడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఐటీఈ 10వ తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయస్సుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 కోర్సులకు ఆన్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. త్వరలో ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో పర్యటించనుంది. సింగపూర్లో ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగనుంది. మూసీ పునరుజ్జీవనాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సీఎం బృందం సింగపూర్లోని నది పునరుజ్జీవ ప్రాజెక్టును సందర్శించనుంది. అక్కడ అనుసరించిన విధానాలు, ఫలితాల్ని పరిశీలించనుంది. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బృందం సింగపూర్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది. సింగపూర్లో 2 రోజుల పర్యటన తర్వాత ఎల్లుండి నుంచి దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటుంది. దేశ విదేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. ఫ్యూచర్ సిటీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్లను ప్రధానంగా ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టాలని సీఎం బృందం భావిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు గ్రామ సభల ద్వారా జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గృహ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఇప్పుడున్న ఇంజనీర్ల సంఖ్యకు అదనంగా మరో 400 మందిని ఇతర శాఖల నుంచి సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి సహా మరో 1000 మంది సర్వేయర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల జాబితా పారదర్శకంగా ఉండాలన్న మంత్రి మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని వివరించారు. రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు అర్హులైన వారిని ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దేనని 10 ఏళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్న ఆయన తాత్కాలిక కేటాయింపులపై సంతకాలు చేసింది గులాబీ నేతలు కాదా అని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా రావాలని వాదనలు లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ నిర్దిష్ట కాల వ్యవధిలో కేటాయింపులు జరిగేలా బీఆర్ఎస్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నీటి కేటాయింపులు త్వరగా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు వివరించారు. రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఏపీ చేస్తుంటే చూసి చూడనట్లు నాటి కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందని ఉత్తమ్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తెలంగాణ ప్రజలకు గులాబీ అధినాయకత్వం క్షమాపణ చెప్పాలని చురకలంటించారు. భారత రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సంవిధాన్ గౌరవ్ అభియాన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాజ్యాంగాన్ని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని దుయ్యబట్టారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఏడాది పాటు నిర్వహించనున్న భారత రాజ్యాంగ గౌరవ అభియాన్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ చీకటి చరిత్రను విమర్శిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాలకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ సిగ్గుగా మరి ఏ రకంగా ఎమర్జెన్సీలో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కపట నాటకాలు ఆడుతా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగింది, చిన్న మార్పులు చేయడం జరిగింది. అది దేశం కోసం, దేశ అవసరాల కోసం అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నెలల పాటు విధులకు గైర్హాజరైన గ్రామ పంచాయతీ కార్యదర్శులపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 99 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ చేసే అవకాశమున్న మానవతా దృక్పథంతో వారిని సర్వీసు బ్రేక్తో విధుల్లోకి తీసుకున్నట్లు కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. సర్వీసు బ్రేక్ అయిన వారిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో ఓ ప్రాణాన్ని నిలిపింది. ఎల్బీనగర్ కామినేనియా హాస్పిటల్స్ నుంచి లక్డికపులోని గ్లెనీ గర్ల్స్ గ్లోబల్ హాస్పిటల్కి గుండెను చేరవేసింది. ఇందుకోసం గ్రీన్ ఛానల్ సృష్టించింది. 13 నిమిషాల్లో 13 మెట్రో స్టేషన్ల మీదుగా అవయవ మార్పిడి కోసం గుండెను తరలించింది. మనిషి ప్రాణాలను రక్షించే మిషన్లో క్లిష్టమైన సమయాన్ని మెట్రో రైలు ఆదా చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు, వైద్యులు ఖచ్చితమైన ప్రణాళికతో గుండెను తరలించారు. యాదాద్రి జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను 34 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చారు. ఊపిరితిత్తులను హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం జరిగింది. ఓ భవనానికి ఉన్న హోర్డింగ్ను దింపే క్రమంలో విద్యుదాఘాతంతో 2 మృతి చెందారు. సైంటిస్టు కార్యాలయంలోని శుభనందిని చిట్ ఫండ్ సంస్థను ఓ భవనంలో నిర్వహించేవారు. ఇటీవలే సంస్థను మూసివేసి భవనాన్ని ఖాళీ చేశారు. భవనానికి ఉన్న హోర్డింగ్ తొలగించాలని శుభనందిని చిట్ ఫండ్ ప్రతినిధులకు యజమాని తెలిపారు. హోర్డింగ్ తొలగించడానికి 1000 రూపాయలు ఇస్తామని బాలు అనే వ్యక్తితో బేరం కుదుర్చుకున్నారు. బాలు తోడు కోసం తన బంధువైన మల్లేష్ ని పిలిచాడు. రాత్రి 2వ అంతస్తు ఎక్కి హోర్డింగ్ కు తాళ్లు కట్టి దించేందుకు ప్రయత్నించారు. హోర్డింగ్ ఒక వైపునకు జారి పక్కనే హెవీ ఎలక్ట్రికల్ వైర్లపై పడింది. హోర్డింగ్ పట్టుకుని ఉన్న ఇద్దరికీ విద్యుత్ షాక్ తగిలి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారొచ్చి మంటలు ఆర్పేశారు.
ఘటనా స్థలంలోనే చనిపోయిన బాలు మలేషియా మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బాలుది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి కాగా మల్లేష్ది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండ. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అని చెప్పేసి కిరాయి ఉన్న సార్ చెప్పారంట. చెప్తే పైకి ఎక్కి బోర్డు దించడానికి పోతే కరెంట్ షాక్ వైర్ తాకి చనిపోయారు. అక్కడ ఏమో ఆ ఓనర్ లేరు. ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఆ కిరాయి అతను. ఆ కిరాయి తీసుకున్న అతను కరెంటు ఆఫ్ చేయని చెప్పలేదు, ఏం లేదు. వాళ్ళకి ఫోన్ చెప్పంగానే ఇద్దరు పోయి పైన పోయి ఆ బోర్డు దించారు. అప్పుడు కరెంట్ షాక్ తాకింది. 9:30-10 గంటల సమయంలో జరిగింది. అక్కడ మా బావ, మా తమ్ముడు, మా బావ వాచ్మెన్, మా తమ్ముడు కూడా వాచ్మెనే. మరి కరెంటు పైన బిల్డింగ్ కు ఆనుకునే వైర్ పోతుంది. మరి అది ఎంత రిస్క్, అది ఎల్సీ తీసుకోవాలని వాళ్ళకి తెలియదా సార్? వాళ్ళు వీళ్ళకి చెప్పి మరి వాళ్ళకేం తెలియక ఏదో ఆశకు 1000 రూపాయలు ఇస్తా అంటే తీయనికి పోయారు. కరెంట్ షార్ట్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం సార్? ఇది అది బిల్డింగ్ ఓనర్దా లేకపోతే కిరాయికి వచ్చి పని చేయించిన అతనిదా? దీనికి బాధ్యులు ఎవరు సార్? వాళ్ళు పాపం చిన్న చిన్న పిల్లలు వాచ్మెన్ పని చేస్తారు. వాళ్ళు ఊర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతకడానికి కోసం వచ్చిర్రు. వాళ్లకు ఏదైనా న్యాయం జరగాలి సార్. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 2 మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ విజయవాడ 60వ నంబరు జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు వాహనాల వేగం తగ్గించేందుకు సూర్యాపేట పట్టణంలోకి వెళ్లే జంక్షన్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెడుతున్న ఓ ప్రైవేటు సంస్థ బస్సు వేగ నియంత్రికను దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన మరో బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో వెనుక బస్సులోని క్లీనర్ ఎగిరి కింద పడ్డాడు. దీంతో బస్సు క్లీనర్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు బస్సులో వెనుక కూర్చున్న మరో వ్యక్తి సైతం మృత్యువాత పడ్డాడు. మరో 5గురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా అడ్డంగా ఉన్న బస్సును తొలగించి యథావిధిగా వాహనాలు ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. కర్ణాటక బీదర్లో ఆ తర్వాత హైదరాబాద్లో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పులు జరిపింది బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అమిత్ కుమార్పై బీహార్, రాయ్పూర్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ 10ల సంఖ్యలో దోపిడీ దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రోషన్ ట్రావెల్స్ కు చెందిన సిబ్బంది జహంగీర్పై కాల్పులు జరిపి అనంతరం తప్పించుకుని ఎక్కడకు పారిపోయారనే అంశంపై దృష్టి సారించారు. ట్యాంక్బండ్ వరకు ఆటోలో వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి రాయ్పూర్ మీదుగా బీహార్ పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్, సీసీఎస్ శాంతి భద్రతల విభాగం పోలీసులు రాయ్పూర్తో పాటు బీహార్కు వెళ్లారు. అమిత్ కుమార్ కరడుగట్టిన దోపిడీ దొంగనే కాకుండా తన పనికి అడ్డొస్తే ఎప్పుడూ వెంట పెట్టుకునే తుపాకీతో కాల్చేందుకు తెగిస్తాడని పోలీసులు గుర్తించారు. అమిత్ ముఠా ఫోన్లు వాడకపోవడం వల్ల వారి కదలికలను గుర్తించడం అధికారులకు కొంత ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న డ్రగ్స్ ముఠాలు మాత్రం కొత్త పంథాలో దందా చేస్తున్నాయి. సరికొత్త విధానంలో హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ ను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, విక్రయదారులతో పాటు వినియోగదారులపై కూడా కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఓ పక్క పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క డ్రగ్స్ ముఠాలు మాత్రం సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొత్త పందాలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రాచకొండ పరిధిలో ఈ కామర్స్ వేదికగా ఎల్పీజీ వాల్వుల ద్వారా హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు. రాజస్థాన్ కు చెందిన మహేష్ సారెన్ మహిపాల్ హైదరాబాద్ నెరెడ్మెట్ లో స్థిరపడ్డారు. ఈ నెల 10న రాజస్థాన్ లో 200 గ్రాముల హెరాయిన్ ను కొనుగోలు చేసిన నిందితులు రైలు మార్గంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హెరాయిన్ ను గ్రాముల రూపంలో మార్చి ఎల్పీజీ వాల్వుల్లో నింపి వాటిని ప్యాక్ చేసిన అనంతరం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగదారులకు చేరవేసేవారు.
రాజస్థాన్ నుంచి 200 గ్రాముల హెరాయిన్ ను ₹1,00,000 కొనుగోలు చేసిన నిందితులు ఇక్కడ 25 లక్షల రూపాయల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, ఓ ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 88 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. అబౌట్ 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి అందించడంలో ఈ మహేష్ అలానే మహిపాల్ వీళ్ళు గ్యాస్ మెకానిక్ ఇన్వాల్వ్ అయ్యారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు. దే బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం. వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం, కేసెస్ లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్ గా ఉన్నాము. యువత మత్తు పదార్థాలకు బలి కావద్దంటే ప్రజల సహకారం అవసరమని, డ్రగ్స్ నిర్మూలనకు నిత్యం కృషి చేస్తూనే ఉంటామని సిపి సుధీర్ బాబు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి పల్లెలకు వెళ్లిన నగరవాసులు తిరుగుపయనమయ్యారు. NH65 పై వాహనాల రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. చిట్యాల, చౌటుప్పల్, ఆందోళ్ మైసమ్మ ఆలయం, తూపరాన్పేట వద్ద రోడ్డు నిర్మాణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల కోసం 12 టోల్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని యుగ పురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో చైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో నేడు సీల్దా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా ఇవాళ సీల్దా కోర్టు తీర్పు చెప్పనుంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడవచ్చని భావిస్తున్నారు. దర్యాప్తు సగమే పూర్తయిందని, ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీబీఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించారని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది.
DNA రిపోర్టులు సహా అనేక ఆధారాల్ని న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై అత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మరోవైపు అత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ రాయ్ తప్పు చేశాడని కోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పిస్తుందని, అయితే ఇతర నేరస్తుల మాట ఏమిటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తయిందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత వైద్యురాలి తండ్రి కూడా దర్యాప్తు అసంపూర్ణంగా జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా అరెస్టై వారి నేరం రుజువు కావాలని అన్నారు. నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడాలని, ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయని ఆమె అన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. తీర్పు తేదీ దగ్గర పడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ ప్రవర్తనలో మార్పొచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితుడిని ప్రత్యేక సెల్లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో వివాదాస్పదమైన సజీవ సమాధి ఘటనలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. గోపన్ స్వామి అలియాస్ మన్యన్ జీవసమాధి కాలేదని, ఆయనది సహజ మరణమేనని పోస్టుమార్టంలో తేలింది. దీంతో తిరిగి ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. నెయ్యేటింకరలోని గోపన్ స్వామి జీవసమాధి అయ్యారని కొన్ని రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం జరిపిన వైద్యులు గోపన్ స్వామిది సహజ మరణమని తేల్చారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.